ఇప్పుడే ఆంధ్రా కింగ్ సినిమా చూసినా, నిజంగా చెప్తున్నా మామూలు అంటే మామూలు సినిమా సూపర్ హిట్. నిజంగా ఒక ఫ్యాన్ సినిమా, నిజంగా చెప్తున్నా ఫ్యాన్స్ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క ఫ్యాన్, ఒక హీరోకి ఒక ఫ్యాన్ అయితే ఉంటాడు కదా, ప్రతి ఒక్క ఫ్యాన్ చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఏమన్నా ఉందా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్. ఇప్పుడు ఏమంటారంటే సినిమాలో నచ్చిన కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఒక పల్లెటూరు, దాంట్లో లేని ఊరు, కరెంటు లేని ఊరు, ఆ ఊర్లో ఏ విధంగా హీరో ఏ విధంగా చదువుకుంటాడు, ఏ విధంగా ముందుకు వస్తాడు, ఏ విధంగా ఒక హీరోని అభిమానిస్తాడు, హీరోని అభిమానిస్తే ఎంత దాకా వెళ్తాడు అన్నది సినిమా పోయా. నిజంగా చెప్తున్నా కాన్సెప్ట్ వేరే లెవెల్. ఇది ఒక ఫ్యాన్ యొక్క బయోపిక్ అంట. ఆ బయోపిక్ తీసిరు, రియల్గా తీసినట్టు అనిపించింది. నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది అన్న. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చూశాను అన్న. నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉందో అలా ఉంది సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసి అనిపించింది. ఫుల్ సాటిస్ఫైడ్ అన్న సినిమా మాత్రమే. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎండ్ వరకు ఫుల్ ఎంగేజింగ్గా ఉంది. నిజంగా మనల్ని మనం చూసినట్టుంది సినిమా థియేటర్లో అయితే. యాజ్ అ ఫ్యాన్గా మనం ఎంత ఆరాధిస్తామో మన ఫ్యాన్స్గా, మన ఏ స్టార్ అయినా సరే అది. కానీ ఒక స్టార్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం ఎప్పుడు అలా అనుభవించలేదు. కానీ ఒక సినిమా థియేటర్లో ఆ ఫీలింగ్ చూస్తుంటే నిజంగా నాకే కళ్ళలో నీళ్ళు వచ్చింది. అంటే అంత ఇంప్రెసివ్గా ఉంది సినిమా అయితే మాత్రం. ఆ స్టోరీ కానీ, ఆ బీజిఎం కానీ, ఆ ఎలివేషన్ కానీ, నిజం చెప్పాలంటే ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అన్న. చాలా తర్వాత రామపోతుంది సూపర్ డూపర్ హిట్ అన్న సినిమా అయితే. ఆంధ్రా కింగ్ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. ఇది సొసైటీకి మంచి మెసేజెస్ కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే సూపర్ స్టార్స్ ఉన్నారో, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ ఇండియా సూపర్ స్టార్స్ ఎలా అవుతారు ఏంటి అనేది ఒక ఫ్యాన్ బై ఎక్కడి నుంచి ఆ టికెట్ వస్తుంది ఏంటి అనేది సినిమా కళ్ళకు కూర్చున్నట్టుగా చూపించాడు డైరెక్టర్. సినిమా అంటే చాలా బాగుంది. రాముడు చూస్తుంటే చాలా బాగున్నాడు. రాముడు మనకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి ముద్దు, అంతలా బాగున్నాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఉపేంద్ర గారి సినిమాకి చాలా ప్లస్ పాయింట్ బ్రో. ఉపేంద్ర గారు లేకపోతే సినిమా లేదు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అయింది. ఆయన చెప్పినట్టుగా ఇంతమంది సూపర్ స్టార్ మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టుకొని మీరు ఆయన ఉపేంద్ర గారిని పెట్టుకోవడం ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన కథకి ఇంపార్టెన్స్ ఇచ్చామని చెప్పారు ఆయన. అదే 100% కరెక్ట్. సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజం చాలా బాగుంది. ఉపేంద్ర గారు యాక్టింగ్ సూపర్. ఆయన కథకి ప్రాణం పోసడం అనుకోవాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే ఆంధ్రా కింగ్ సినిమా చూశానండి. చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. అసలు ఇంటర్వెల్ నుంచి అసలు ఉపేంద్ర గారిని చూస్తే అసలు మతిపోయింది. అసలు మళ్ళీ కంబ్యాక్ అనుకోవాలి. రాము ఇట్టు కొట్టిండు, దీంతోనే ఇట్టు కొట్టేసేసిండు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుందండి. అందరు ఫ్యామిలీతోని అందరు రావాలి. మంచి మంచి మెసేజ్ ఉందండి సినిమాలో. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, లవ్, ఎమోషన్ అన్ని కలగలిపి ఉన్నాయండి. చాలా బాగుంది, సూపర్. అందరు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ చూసిన చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామ్ గారి క్యారెక్టర్ చేయడం చాలా గ్రేట్. ఒక స్టార్ ఇంకో స్టార్ కి ఏమంటారు ఫ్యాన్ గా ఉండడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్క ఫ్యాన్ కనెక్ట్ అయ్యే మూవీ. ఏ హీరో ఫ్యాన్ అయినా సరే కనెక్ట్ అయ్యే మూవీ అనమాట. మళ్ళీ ఇంకోటి రామ్ గారి క్యారెక్టర్ కి మాత్రం మంచి కనెక్ట్ అయిపోతారు. మళ్ళీ మెయిన్ థింగ్ ఉపేంద్ర గారు చేస్తారు అంటే ఆ సినిమాలో కంపల్సరీ ఒక డిఫరెంట్ థింగ్ ఉంటుంది, ఒక మంచి స్టోరీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఉపేంద్ర గారు యాక్టింగ్ అయితే ఇక చెప్పని అవసరం లేదు. ఇది ఆల్రెడీ కింగ్, యాక్టింగ్ లో కింగ్ అయినాయి. మళ్ళీ భాగ్యశ్రీ గారి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే ఏదైనా సరే. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో చాలా కనెక్ట్ అయినా. ఒక సినిమా మనం కనెక్ట్ అవుతున్నామంటే ఆ సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. భాగ్యశ్రీ గారు మాత్రం దీనిలో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోటి మనం ఏమంటారు ఎంజాయ్ చేస్తుంటాము. మూవీ మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్, రావు రమేష్ గారి క్యారెక్టర్ అయినా సరే, చాలా మంది ఏ క్యారెక్టర్ అయినా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి కనెక్ట్ అయిపోతుంది మనము. స్టోరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. ఆంధ్రా కింగ్ అన్న ఇప్పుడే చూసారన్న ఆంధ్రా కింగ్ తాలూకా రాము గారి సినిమా. ఏ సినిమా ఏముందన్న సినిమా, ఫైట్లు ఏందన్నా, సాంగ్స్ ఏందన్నా, అదిరిపోయిందన్న, మామూలు లేదన్నా. అప్పుడు దేవత చూసామన్నా మన రాము సినిమా. ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం చాలా నేచురల్ ఉంటుందా. ఒక పక్క పల్లెటూరు కూడా ఎలా ఉంటాడో నేచురల్ ఉంటుందన్నా. డైరెక్టర్ గారు సార్ సూపర్ చేశారు సార్. ప్రతి షార్ట్ ప్రతి సీన్ అదరగొట్టారు సార్. చాలా బాగుంది సార్. రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా మురళీ శర్మ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా చెప్తున్నాం కదా రాము మన రామకృష్ణ గారి క్యారెక్టర్ కానీ, అందరి క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారన్న. నేచురల్ ఉంటుందన్నా. చాలా మంచి గుడ్ మూవీ అన్న. ఈ వారంలో ఏదైనా బెస్ట్ మూవీ ఉందని ఇదేనా. ఇంటర్వెల్ తర్వాత ఉంటుందన్న సినిమా. ఒక ఫ్యాన్ కోసం, ఒక వీరాభిమాని కోసం, ఒక స్టార్ మనకి ఎందుకు వచ్చి మన దగ్గర మొదలు ఎలా ఉంటుందని చూపించారన్నా. ఉపేంద్ర గారి క్యారెక్టర్ సార్, సూర్య క్యారెక్టర్ మాత్రం గుర్తుపోతుంది సార్. చాలా బాగా చేశారు సార్. చాలా
మూవీ అన్న, చాలా బాగుందని చెప్తున్నాం కదన్నా. భాగ్యశ్రీ మీరు మాత్రం కవిశ్రీ సూపర్ అన్న, సాంగ్స్ అదిరిపోయిందన్న. ఒక్క సాంగ్ ఉంటుంది, నా సాంగ్ కోసం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలన్నా. చాలా బాగుంటుందన్న. కంబ్యాక్ అన్న రాముకి మాత్రం అన్న. రామన్న నువ్వు చాలా సినిమాలు చేసేవన్నా, ఈ సినిమా మాత్రం నీకు కంబ్యాక్ అని చెప్పుకోవచ్చా. ఈ వారంలో బెస్ట్ మూవీ అన్న. అందరికి ఇంకో తాలూకు అని చెప్పుకునే సినిమా అనేది గుడ్ మూవీ. భయ్యా ఇప్పుడే అందరికి సినిమా చూశాను. సినిమా విషయానికి వస్తే సినిమా నిజంగా చెప్తున్నా చాలా 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 బాగుంది. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక అభిమాన హీరోకి మనం ఇష్టపడే అభిమాన హీరోకి ఫ్యాన్స్ ఎలా ఉంటారు, నిజ జీవితంలో ఏంటి ఎలా అనేది ఓ పేపర్లు చేయడం, కటౌట్ కట్టడం, సినిమా థియేటర్లో అరవడం అనేది కాదు. ఇందులో డిఫరెంట్గా అభిమానం అంటే అభిమానంలో ఆ ఇష్టపడుతున్న ప్రేమలో ఆ త్యాగం కూడా ఉంటుంది, అభిమాన హీరోల కోసం చేసే త్యాగం కూడా ఉంటుందని చూపించారు. నిజంగా ఇందులో రామ్ గారి పర్ఫార్మెన్స్ మామూలు లేదు. ఇందులో మెయిన్ చెప్పాలంటే ఉపేంద్ర గారు ఈ క్యారెక్టర్ ఒప్పుకొని చేశారు. నిజంగా చెప్తున్నా, ఆయన హాట్సాప్ చెప్పాలి. చాలా చాలా అంటే చాలా చాలా బాగా చేశారు. ఇంకోటి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా అంటే చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మామూలు లేదు. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సీన్లు కూడా ఉన్నాయి. క్లైమాక్స్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా వరద సీన్లు చాలా చక్కగా తీశారు. చాలా రియలిస్టిక్గా ఒక పల్లెటూరులో ఎలా ఉంటుంది, మన తూర్పు గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందో అలా మంచిగా తీశారు. సెట్స్ కూడా అసలు నమ్మలేక చాలా ఒరిజినల్గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తక్కువ చూశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిజంగా చాలా కష్టపడి చాలా బాగా తీశారు. ఇందులో సాంగ్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టోటల్ ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ.